నమస్కారం. ఈ మౌఖిక ట్యుటోరియల్కి సుస్వాగతం. ఇందులో మనము లెటర్స్ ఎలా రాయాలో నేర్చుకుందాం. ఇందులో మీరు 3 విండోస్ చూస్తున్నారు. ఈ 3 లేటెక్లో టైప్ సెట్టింగ్ యొక్క ప్రత్యేక చరణాలు. అంటే సోర్స్ ఫైల్ని సృష్టించడం, కంపైల్ చేసి పీడీఎఫ్ ఫైల్ని తయారు చేయడం మరియు పీడీఎఫ్ రీడర్ ద్వారా దానిని చూడడం. నేను మ్యాక్ ఓఎక్స్ ఎక్స్లో ఉచితమైన పీడీఎఫ్ రీడర్ స్కిమ్ని ఉపయోగిస్తున్నాను. ఎందుకంటే స్కిమ్ ప్రతి కంపైలేషన్ తర్వాత లేటెస్ట్ పీడీఎఫ్ ఫైల్ని తనంతట తానే లోడ్ చేస్తుంది. ఇటువంటి యోగ్యత ఉండే పీడీఎఫ్ బ్రౌజర్స్ మీకు లినక్స్ మరియు విండోస్లో కూడా లభిస్తాయి. ఇప్పుడు మనము మన సోర్స్ ఫైల్ని పరిశీలిద్దాము. ఇంకా ప్రతి ఒక్క కమాండ్ ఏం చెబుతుందో చూద్దాం. మొదటి వరుస ఈ ఉత్తరం డాక్యుమెంట్ క్లాస్కు సంబంధించింది అని చెబుతుంది. టెక్స్ట్ సైజ్ 12 పాయింట్ అని కూడా చెప్తోంది. ఈ ఉత్తరం యొక్క మొదటి అంశం ఫ్రమ్ అడ్రస్. ఇది ఇక్కడ మనకు బ్రేసెస్ మధ్యలో కనిపిస్తుంది. దీని ఫలితము మనకు అవుట్పుట్ ఫైల్లో పైన కుడివైపు కొనాలో కనిపిస్తుంది. రెండు ఒక దగ్గరే ఉండే స్లాష్లు ఒక కొత్త లైన్ని మొదలు పెడుతుంది. నేను ఒకవేళ ఈ స్లాష్ల్ని తీసేశాననుకోండి, ఏమవుతుందో చూద్దాం. ఇది ఇక్కడ తీసేసి సేవ్ చేసి పీడీఎఫ్ లేటెక్ ఉపయోగించి కంపైల్ చేస్తాను. ఈ 2 లైన్లు ఒకటిగా కలిసిపోతున్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా. ప్రతిసారి ఈ డబుల్ స్లాష్తో మనము లేటెక్ ఈ లైన్ని విడదీయమని చెప్పాము. కానీ ఇప్పుడు ఇక్కడ రివర్స్ స్లాషెస్ లేవు. అందుకే లేటెక్ దీనిని ఎలా విడదీయాలో తెలియదు. అందుకే ఇప్పుడు నేను స్లాష్ల్ని మళ్ళీ జోడిస్తాను. సేవ్ చేసి కంపైల్ చేస్తాను. ఒకటి మీరు బాగా అర్థం చేసుకోవాలి ఏంటంటే ప్రతి మార్పు తర్వాత కంపైల్ చేయడం అవసరం. ఒకవేళ మనము ఫ్రమ్ అడ్రస్ ఇవ్వకపోతే ఏమవుతుందో చూద్దాం. పదండి. ఇక్కడికి వచ్చి నేను ఫ్రమ్ అడ్రస్ని మార్క్ చేసి లైన్ చివరి వరకు వెళ్ళి దీనిని తీసేస్తాను. సేవ్ చేసి కంపైల్ చేస్తాను. అవుట్పుట్లో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫ్రమ్ అడ్రస్ కనబడటం లేదు. ఇంకోటి గమనించారా, ఇక్కడ తారీఖు తనంతట తానే అమెరికన్ స్టైల్లో వస్తుంది. అంటే నెల, తేదీ మరియు ఏడాది అలా వరుసగా. ఇది ఈ కమాండ్ /date/today వలన అవుతుంది. ఇలా ఆటోమేటిక్గా తారీఖు రాకుండా కూడా మనము చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఎంప్టీ లిస్ట్ అంటే ఖాళీ సూచికను తయారు చేసి. ఇప్పుడు నేను మీకు అది చేసి చూపిస్తాను. డేట్ దగ్గర ఖాళీ స్థానం వదిలేసి సేవ్ చేసి కంపైల్ చేస్తాను. అవుట్పుట్లో ఇప్పుడు ఏ డేట్ కనపడడం లేదు. మనకు కావలసిన తారీఖు కావాలంటే ముందుగా డేట్ని ఈ పద్ధతిలో ఎంటర్ చేయాలి. 9 జూలై 2007. ఇది సేవ్ చేసి కంపైల్ చేస్తాను. చూడండి, ఇక్కడ తారీఖు వచ్చింది. ఈ తారీఖులోనే మేము ఈ ట్యుటోరియల్ని మొదట తయారు చేశాము. కంపైల్ అయిన తర్వాత మన భారతీయ పద్ధతిలో ఈ ఉత్తరం కనిపిస్తుంది. నేను మన అడ్రస్ని తిరిగి యథాస్థానానికి తీసుకువెళ్తాను. అలాగే ఈ డాక్యుమెంట్ని కూడా రీకంపైల్ చేసి యథాస్థానానికి తీసుకొస్తాను. డాక్యుమెంట్ ఇప్పుడు మామూలుగా కనిపిస్తోంది. హస్తాక్షరం తాలూకు తర్కము ఉత్తరం చివర్లో కనిపిస్తుంది. ఈ డాక్యుమెంట్ని ఇప్పుడు మొదలు పెడదాము. ఉత్తరం మొదలు పెడదాము. ముందుగా టు అడ్రస్ వస్తుంది. ఇది అవుట్పుట్లో పైన ఎడమ కొనాలో కనిపిస్తుంది. ఈ ఉత్తరం నేను శ్రీ ఎన్కే సిన్హా గారికి వ్రాస్తున్నాను. వారి నామధేయము మనము ఈ కమాండ్ /opening లో ఇవ్వాలి. మీరు ఈపాటికి చూసే ఉంటారు కదా, అన్ని లేటెక్ కమాండ్స్ రివర్స్ స్లాష్తో మొదలవుతుంది. మళ్ళీ ఉత్తరం యొక్క టెక్స్ట్ మొదలవుతుంది. లేటెక్లో ఒక ఖాళీ స్థానంతో కొత్త పారాగ్రాఫ్ని మొదలు పెడతారు.
మనము ఇది ఇక్కడ చేసి చూద్దాం. ఇప్పుడు ఈ లైన్ ని మనము VR తో మొదలు పెట్టాలి. దీన్ని మరో లైన్ కి తీసుకువెళ్ళి ఇక్కడ ఖాళీ లైన్ ని వదిలిపెడతాను. సేవ్ చేసి కంపైల్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, అవుట్పుట్ లో VR అనే పదంతో కొత్త పారాగ్రాఫ్ వస్తోంది. ఈ కొత్త పారాగ్రాఫ్ మన ఉత్తరంని 2 పేజీల వరకు కొనసాగింది. ఇప్పుడు దీన్ని ఎలా మార్చాలి? ఫాంట్ ప్రమాణంని 10 పాయింట్ మారిస్తే ఉత్తరం 1 పేజీలో వస్తుంది. ఇది ఇక్కడ మారుస్తాను. సేవ్ చేసి కంపైల్ చేస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఉత్తరం అంతా 1 పేజీలో వస్తుంది. దీనిని మళ్ళీ నేను 12 పాయింట్ కి మారుస్తాను. అలాగే ఈ పారాగ్రాఫ్ యొక్క చిన్న అంశాన్ని కూడా తీసేసి మళ్ళీ కంపైల్ చేస్తాను. ఇప్పుడు మన లెటర్ మామూలుగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు మీకు ఐటమైజ్ ఎన్వైరన్మెంట్ గురించి చెప్తాను. ఇది బిగిన్ మరియు ఎండ్ ఐటమైజ్ కమాండ్స్ యొక్క జోడీ ద్వారా నిర్మించడం జరుగుతుంది. టెక్స్ట్ లో /item తో కనబడుతున్న ప్రతి అంశం అవుట్పుట్ లో బుల్లెట్ ఫామ్ లో కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా కనిపిస్తుంది. ఇప్పుడు నాకు బుల్లెట్స్ బదులు సంఖ్యలు కావాలంటే ఏం చేయాలి? చాలా సింపుల్. ఎలా అంటే ఐటమైజ్ ని ఎన్యూమరేట్ అనే పదానికి మారిస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. ఇది బిగిన్ మరియు ఎండ్ కమాండ్స్ దగ్గర ఐటమైజ్ అని ఇవ్వాలి. సేవ్ చేస్తాను. ప్రతిసారి సేవ్ చేయడం ఒక మంచి పద్ధతి కదా. మళ్ళీ కంపైల్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, బుల్లెట్స్ కు బదులు సంఖ్యలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఉత్తరం ముగిసే ముందు యువర్స్ సిన్సియర్లీ అని ఇక్కడ చేరుస్తాను. మనం హస్తాక్షరం గురించి ముందుగా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు చివరిగా CC అనే కమాండ్ ఈ ఉత్తరాన్ని ఇతరులకు పంపడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ ఉత్తరంని ముగిస్తాను. ఎండ్ లెటర్ అనే కమాండ్ ఇస్తాను. తర్వాత ఎండ్ డాక్యుమెంట్ అనే కమాండ్ ఇచ్చి ఈ లెటర్ ని సమాప్తం చేస్తాను. ఈ టెక్స్ట్ కంటెంట్ లో మీరు ధారాళంగా మార్పులు చేస్తూ ప్రయత్నం చేసుకోవచ్చు. మీకు నమ్మకం కలిగే వరకు ఒకసారికి 1 మార్పును మాత్రమే చేయండి. వెంటనే కంపైల్ చేసి మీరు చేసిన మార్పులు కనిపిస్తున్నాయో చూసుకోండి. నేను మ్యాక్ లో ఈ లెటర్ రైటింగ్ ప్రాసెస్ ని చూపించాను, కానీ మీరు ఇదే సోర్స్ ఫైల్ ని ఉపయోగిస్తూ అన్ని లేటెక్స్ సిస్టమ్స్ లో లినక్స్ మరియు విండోస్ లో కూడా పని చేసుకోవచ్చు. ఇంతటితో ఈ ట్యుటోరియల్ ముగింపుకు వచ్చింది. ఇది వినియోగించినందుకు సిడీప్ ఐఐటి తరఫు నుండి